రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డైలామాలో పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ డైలామాలో పడేసింది ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి కూతురు కల్వకుంట్ల కవిత, మరొక పక్కన కుమారుడు కేటీఆర్. వీళ్ళ వ్యవహార శైలితోటి మరి కేసీఆర్ మరి బిక్కుగా ఉంటా ఉన్నాడు. ఒక పక్కన కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే మరి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇదొక టెన్షన్ అయితే, మరో పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితకి సిబిఐ నోటీసులు. ఈ నోటీసుల వ్యవహారం ఇప్పుడంతా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి కల్వకుంట్ల కవిత మరోసారి ఇప్పుడు సిబిఐ విచారణను ఎదుర్కోబోతా ఉంది. కల్వకుంట్ల కవిత చేసినటువంటి పెంటతోటి కేసీఆర్ ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఒక పక్కన దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలి, దేశవ్యాప్తంగా పార్టీ ప్రచారం చేసుకోవాలని చెప్పేసి గతంలో భావించడం జరిగింది. కానీ ఈయన భావించినటువంటి ప్రచారం కంటే కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం మరి దేశవ్యాప్తంగా అంతకు మించి మరి ఎక్కువగా ప్రచారం కొనసాగింది. దీంతో ఒక పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతోటి అక్కడ విభేదాలు రావడం జరిగింది. మరో పక్కన ఇక పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు తీవ్రమైనటువంటి చర్చ నడిచి అదంతా ఇంపాక్ట్ అంతా తెలంగాణ రాష్ట్రం పైన పడి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఒక లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశం పెద్ద దెబ్బగానే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చెప్పుకోవచ్చు. ఇదే అంశం పైన కూడా మరి రకరకాలైనటువంటి వార్తలు రావడం జరుగుతూ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈసారి విచారణ గనుక కల్వకుంట్ల కవిత వెళ్ళినట్టయితే పక్కాగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి సందర్భం. ఒకసారి చూద్దాం. ఈ రోజు ఉన్నటువంటి దిశ పేపర్లో మరి అది క్లియర్గా కూడా రాయడం జరిగింది. కేసీఆర్కు కవిత టెన్షన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈసారి అరెస్టు ఖాయమంటూ ఊహాగానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఇష్యూతో డ్యామేజ్, పార్లమెంటు ఎన్నికల వేళ తాజాగా తెరపైకి, ఇప్పటికే ప్రజల్లోకి కాళేశ్వరం అవినీతి అంశం, గులాబీ బాస్ను చుట్టుముట్టిన సమస్యలు అన్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి 39 సీట్లకే పడిపోవడం, ఇది ఒక కవిత చేసినటువంటి వ్యవహారమే పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడున్నటువంటి అంశం పార్లమెంటు ఎన్నికలు ఇంకా నెల 15 రోజులలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ తెర మీదకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. ఒక పక్కన అధికారాన్ని కోల్పోయినటువంటి కేసీఆర్ కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా పుంజుకొని పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లను తీసుకుని వచ్చి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ దానికి పునర్జీవం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ భావిస్తూ ఉంటే, ఇక్కడ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం మరి అది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుందన్నటువంటి సారాంశాన్ని అయితే చూసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి అంశం ఒక పక్కనైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఇదే ఇష్యూ కనుక ఇంకా కొన్ని రోజులు కనుక కొనసాగినట్టయితే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా చావు దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పటికే కల్వకుంట్ల కవితను కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ప్రగతి భవన్కి గతంలో ప్రగతి భవన్కి కూడా చాలా సందర్భాల్లో కల్వకుంట్ల కవితను పిలుచుకొని చాలా సీరియస్ అయినటువంటి అంశం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈమె చేసినటువంటి వ్యవహారం కేవలం తెలంగాణలోనే కాదు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అంతకు మించి చర్చ నడవడం జరిగింది. కాబట్టి కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం కేసీఆర్ యొక్క కనుసన్నలోనే జరిగింది, కేటీఆర్ యొక్క కనుసన్నలో నడిచింది. ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల వ్యవహారం మరి ఇల్లీగల్ నడుస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా కూడా తండ్రి అయినటువంటి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అంతేకాకుండా మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా భాగస్వామ్యం ఉందన్నటువంటి చర్చ నడిచింది. కాబట్టి మరి ఇది నిజమా అబద్ధం అనేది తర్వాత అంశం. కానీ ఇది ఎప్పుడైతే బయటకు వచ్చినటువంటి సందర్భంలో మరి కల్వకుంట్ల కవితను పిలుచుకొని చాలాసార్లు కూడా మందలించినటువంటి దాఖలు చూసుకోవచ్చు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోగానే అనారోగ్యం బారిన పడగా రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల తీయలాగుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల వేళ కూతురు కవితకు సిబిఐ మరోసారి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంలో పిటిషన్ విచారణకు రానున్న 2 రోజుల ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న హాజరు కావాలంటూ సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత అరెస్టు తప్పదా అన్న ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఈమె 26వ తారీఖున ఖచ్చితంగా కూడా సిబిఐ ముందుకు హాజరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఒక 3 సార్లు ఈడీ ప్రశ్నించింది. ఈసారి
మరి సిబిఐ అంటే గతంలో కూడా ఒకసారి సిబిఐ ప్రశ్నించడం జరిగింది, ఈసారి రెండోసారి సిబిఐ ప్రశ్నించబోతా ఉంది. మరి ఈడీనే ఆమెకు సంబంధించినటువంటి ఈడీ దర్యాప్తు నుంచే ఆమె తప్పించుకున్నటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. ఈడీ విచారణని తాము రాలేను, అవసరం ఉండేది తన దగ్గరికి వచ్చే ఈడీ అధికారులు విచారించాలని చెప్పేసి గతంలో మరి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళల హక్కులు, ఆ మహిళలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈడీ అధికారులు మా దగ్గరకు వచ్చే విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళల సంబంధించిన కొన్ని అంశాలను తీసుకొని సుప్రీంలో ఆమె దాఖలు కూడా చేయడం జరిగింది పిటిషన్. మరి ఈసారి సిబిఐ విచారణ ఎదుర్కోబోతా ఉంది. గతంలో తప్పించుకున్నటువంటి కవిత ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోకపోదు అని చెప్పేసి, ఎందుకంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉండే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేది కాబట్టి కొంత అక్కడ బీజేపీ పార్టీతో, ఎందుకంటే రేపు ఏమైనా కానీ బీజేపీ పార్టీకి ఏమైనా సీట్లు సంబంధించినటువంటి సర్దుబాటు చేయాలన్నా కానీ కేసీఆర్ తో సత్సంబంధాలు పెట్టుకోవాలి కాబట్టి అక్కడ మోడీ కాపాడిండు అన్నటువంటి ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు కేవలం 39 సీట్లు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ ఇక రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి కేసీఆర్ కి అరాకొర వచ్చేటువంటి సీట్లే దాదాపుగా 2 నుంచి 3 సీట్ల వరకే పరిమితం అయిపోతుంది అనేది సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ గతంలో కవితను కాపాడిందన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఆ విధమైనటువంటి సాహసం చేసేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ఎందుకంటే ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత అంశాన్ని కనుక బీజేపీ పార్టీ ముట్టుకున్నట్టయితే ఉంటే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీని కూడా ఇక్కడ కనుమరుగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సాహసం బీజేపీ పార్టీ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి కల్వకుంట్ల కవితను ఈసారి ఎవరు కూడా వాళ్ళ నాన్న గానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఎవరు కూడా ఈమెను కాపాడేటువంటి ఆస్కారం కనబడట్లేదు అనేది అర్థమవుతా ఉన్నది. ఈమె 26వ తారీఖున ఖచ్చితంగా కూడా మరి హాజరు కావాలి సిబిఐ ముందుకు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇక గుర్రుగా గులాబీ కేడర్ గతంలో 3 సార్లు కవితను ఈడీ ప్రశ్నించింది, ఓసారి సిబిఐ విచారించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే లిక్కర్ స్కామ్ పార్టీకి తీవ్ర నష్టం చేసిందన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఇప్పటికే కవిత విషయంలో కేడర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. పార్టీ కోసం తాము సర్వస్వం దారపోస్తే కేసీఆర్ కూతురుగా ఆమె అధికారం అండదండలతో పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాల్లో తలదూర్చారని ఆగ్రహం ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల ఈక్వేషన్ పై చర్చ జరుగుతున్న వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో మరోసారి పార్టీకి డ్యామేజ్ తప్పదనే టెన్షన్ పార్టీ శ్రేణుల్లో కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారని మరి వేచి చూడాల్సినటువంటి ఆస్కారం ఉందన్నటువంటి ఒక వార్తని చూసుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ పార్టీతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుకు ప్రయత్నిస్తుంది అన్నటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకవేళ కనుక ఇదే అంశం నిజమైనట్టు అయి ఉంటే కల్వకుంట్ల కవిత అంశం మరి తెర మీద నడుస్తా ఉంది. ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో చావు దెబ్బ తిన్నది 2 పార్టీలు కూడా. ఒక పక్కన బీజేపీ అదే విధంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఆమెను కాపాడింది అన్నటువంటి ప్రచారంతో ఆ పార్టీకి నష్టం, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా నష్టం చేకూర్చింది. కానీ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి ఒకవేళ కనుక పొత్తుల అంశం కనుక తెర మీదకి వచ్చి ఒకవేళ కనుక వీళ్ళిద్దరు కనుక కలిసినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిపోయి ఈ 2 పార్టీలు కూడా ఆగబోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఎన్నిసార్లు కూడా మోడీతోటి కానీ అక్కడ అమిత్ షాతో కానీ అపాయింట్మెంట్ అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా దరిదాపులకు కూడా రానివ్వట్లేదు అనేది కూడా అర్థమవుతా ఉన్నది. ఇది అంతా కూడా కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారంతో ఒక పక్కన బీజేపీ పార్టీతో సత్సంబంధాలు తెగిపోయినాయి, మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీతో. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ అధికారంలో ఉన్నది, ఈయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ 2 పార్టీలతో కూడా సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. పంజాబ్ ఎన్నికల్లో మరి ఆ పార్టీని గెలిపించేందుకే ఇక్కడ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నిధులంతా కూడా దారి మళ్ళినాయి అనేది ఆ ప్రధాన అంశం. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలతో కూడా సంబంధం లేకుండా ఆ పార్టీలు కూడా కేసీఆర్ ను దగ్గర తీసేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ కనుక కేసీఆర్ ను దగ్గర తీసినట్టయితే ఉంటే ఆ 2 పార్టీలకు కూడా ఒక పక్కన బీజేపీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఈ 2 పార్టీలు కూడా చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయంతో కేసీఆర్ మరి ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడదామని ప్రయత్నించినప్పుడు కూడా దగ్గర రానివ్వట్లేదు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఇది సంబంధించినటువంటి అంశం పైన మరి కేసీఆర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా వేసి చూడాలి. అంతేకాకుండా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజామాబాద్ నుంచి కానీ కనుక ఎక్కడి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కుటుంబం నుంచి కూడా ఎవరిని పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళని బొందబెట్టాలి రాజకీయంగా అనేది అన్ని సంబంధించినటువంటి పార్టీలు భావిస్తా ఉన్నాయి, ప్రజలు కూడా ఆ విధంగా భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి నిజామాబాద్ కానీ ఇంకా ఎక్కడ కానీ ఆమెకు ఎంపీగా పోటీ చేసేటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. సరే ఈమె వ్యవహారం ఈ విధంగా ఉంటే కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం మరి గత కొద్ది రోజుల కానీ చర్చ నడుస్తుంది. ఈమె వ్యవహారం కూడా ఈమె వ్యవహారం పైన కూడా కేసీఆర్ చాలా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను పూర్తిగా కూడా పార్టీ నుంచి పక్కకు పెట్టినట్టయితే ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల
కవితను ముందు పెట్టి రాజకీయాలు చేయాలనేది ఉంటే ఖచ్చితంగా ఇది పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఈమె యొక్క వ్యవహారం ఇట్లా ఉంటే ఒక పక్కన కేటీఆర్ యొక్క వ్యవహారం కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. కేటీఆర్ చేసినటువంటి ఇప్పుడు దాదాపుగా 3-4 రోజుల కానించి కేటీఆర్ కనబడట్లేదు. మరి ఆయన విదేశాలకు పోయిండా, ఇంకెక్కడికి పోయిండు? విదేశాల్లో గతంలో మరి ఈయన ఇక్కడి నుంచి నెలకు 15 రోజులకు ఒకసారి విదేశీ పర్యటన ఉంటుంది. ఎందుకంటే ఈయన ఇక్కడ సంపాదించినటువంటి అక్రమమైనటువంటి సంపాదన అంతా తీసుకుపోయి వేరే సంబంధించినటువంటి దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నాడు అనేది ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. లేకపోతే రకరకాలైనటువంటి జల్సాలకు సంబంధించినటువంటి వ్యవహారంతో ఆయన బయటికి పోతున్నాడు. అది వేరే అంశం. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం, ఇంకొక పక్కన లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం, ఈ రెండు సంబంధించినటువంటి అంశాలు మరి తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ యొక్క జాడ ఎక్కడ అనేటువంటి అంశం కూడా ప్రజలలో ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇక నెంబర్ 2గా పేరుగాంచినటువంటి కేటీఆర్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కనేమో తండ్రి ఏమో ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. ఇక కేటీఆర్ కూడా లేకపోవడంతో అసలు వీళ్ళిద్దరు మరి ఎక్కడికైనా పారిపోయినా వీళ్ళందరూ కూడా రానున్నటువంటి రోజులలో ఎంక్వైరీ అవుతుంది కాబట్టి జైలు కూడా తప్పదు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు పారిపోతున్నారు అన్నటువంటి ఒక చర్చ మాత్రం నడుస్తూ ఉంది. దీన్ని చూడాలి. కేటీఆర్ వ్యవహారం కూడా అంత తక్కువేం కాదు. ఎందుకంటే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి పాత్ర కూడా కేటీఆర్ ఉంది. కేటీఆర్ యొక్క వ్యవహార శైలి, అహంకారం కావచ్చు, అన్ని సంబంధించినటువంటి శాఖల పైన కూడా పెత్తనం, నేనే ముఖ్యమంత్రి అనేటువంటి తీరుగా కూడా ఎవరిని కూడా అధికారులను దగ్గరికి రానియలేదు. ఎవరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఆయన సఖ్యతగా మెదులుకోలేదు. కాబట్టి ఆ కేటీఆర్ సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి వ్యవహారాలతో కూడా పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా కేటీఆర్ను ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఈయనను ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం లేదు. కేవలం హరీష్ రావును ముంగడ పెట్టే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆయనతో ప్రచారం చేయాలని చెప్పేసి మరి చూస్తూ ఉంది. ఇంకొక పక్కన కేసీఆర్ కూడా ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఎందుకంటే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాజకీయపరమైనటువంటి ప్రచారాలు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రచారం చేసినట్టయితే ఇంకా పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి ఈసారి హరీష్ రావునే ముందుండి పార్టీని నడిపించాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఈ అంశం మాత్రం 26వ తారీఖున పూర్తిగా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తుందా, లేకపోతే విచారించి వదిలిపెడుతుందా, లేకపోతే కల్వకుంట్ల కవిత అసలు విచారణకు హాజరవుతుందా లేదనేది కూడా 26వ తారీఖు తర్వాత తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది.